జిల్లా పలాస నియోజకవర్గంలోని మందసాలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో టీడీపీ వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అనంతరం ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పలాస నియోజకవర్గంలో మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. సుమారుగా సంవత్సరానికి 12 కోట్లు మద్యంపై అక్రమ వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇది అక్రమ వసూళ్లు కాదని అక్కలుగా మారిపోయాయని మీడియా ముఖంగా ప్రభుత్వంపై మాజీ మంత్రి మండిపడ్డారు. ప్రజలపై అదనపు భారం మోపుతూ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తుందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలులో విఫలమైందని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని మాజీ మంత్రి వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి మండల నిరసన కార్యక్రమాలు నేడు మందస మండలం మందస గ్రామంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి వివిధ పంచాయతీల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మరి ఈరోజు రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరాన్ని ఒక్కసారి మనందరం కూడా గుర్తించాలని మరొకమారు మీకు అందరికీ కోరుతా ఉన్నాను. నేను ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మోసపోయాం, ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి గద్దెనెక్కింది, ఈ ప్రభుత్వం మాకు వెన్నుపోటు పొడిచింది అన్నటువంటి భావనతో మా కోసం పోరాటం చేయండి అని ప్రజలు నినదించేటటువంటి సందర్భం ఈ రోజు వచ్చిందని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేను చంద్రబాబు మాట్లాడితే చెప్తా ఉంటాడు, సూపర్ 6 ఇచ్చేసాము, సూపర్ 7 ఇచ్చేసాము. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారికి, 50 ఏళ్లకు పెన్షన్ అన్నారు బీసీలకి, ఇస్తున్నారా? 18 సంవత్సరాలు దాటితే 1500 రూపాయల చొప్పున ప్రతి మహిళకి ఇస్తానన్నారు. ఒక్కరంటే ఒక్కరికి ఇస్తున్నారా నేను అడుగుతా ఉన్నా. నేను ఇస్తున్నారా? ఇస్తున్నారా? ఇంటింటికి వెళ్ళి చెప్పారు, నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని. ఎక్కడా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రైతు భరోసా ఏమో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇస్తానన్నారు. ఇస్తున్నారా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇస్తున్నారా? ఏదే ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఆపేశారు. అమ్మఒడి చదువుకునే ప్రతి పిల్లవాడికి ఇస్తానన్నారు. సుమారుగా 22 లక్షల మందికి అమ్మఒడి ఎక్కొట్టినటువంటి దౌర్భాగ్య చరిత్ర చంద్రబాబు గారు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. నేను ఇలా చెప్పుకుంటూ పోతే నిరుద్యోగులకి 3000 రూపాయలు పూతున్నారు. ఎవరికైనా సరే 1 రూపాయి నిరుద్యోగ వృత్తి ఈ రాష్ట్రంలో అందుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నేను అందుతుందా లేదే? ఇటీవల కాలంలో చూస్తే ఆరోగ్యశ్రీని ఆపేశారు పూర్తిగా. ఆరోగ్యశ్రీ
ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాలని చెప్పి ఒక్క నోటిఫికేషన్ లో సుమారుగా 1,30,000 ఉద్యోగాలు ఎలాంటి క్రిటిసిజం లేకుండా, ఎలాంటి తారతమ్యం లేకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా మెరిట్ ప్రకారం బ్రహ్మాండంగా ఫిల్ చేస్తే డిఎస్సి అని 16,000 ఉద్యోగాలకు పెట్టి ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి నీచ చరిత్ర చంద్రబాబు గారు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను నేను. అది డిఎస్సి సెలక్షన్ కాదని, డిఎస్సి పేరు చెప్పి కలెక్షన్ అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేయదలుచుకున్నాను నేను. కలెక్షన్ అని సెలక్షన్ కాదని 15,000 16,000 ఉద్యోగాలు అన్బయాస్డ్ గా చేయలేనటువంటి దౌర్భాగ్యం, డబ్బులకి ఉద్యోగాలు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చింది. మరి అందుకనే ఈరోజు ప్రజలందరికీ కూడా చైతన్యం చేసే కార్యక్రమం కోసం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు మీదకి రావడం జరిగిందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను నేను. మరి రాష్ట్ర స్థాయిలో ఇలా ఉంటే మరి మన నియోజకవర్గ స్థాయి ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఎక్కడ చూసినా సరే అక్రమ మట్టి తవ్వకాలు, ఎక్కడ చూసినా సరే అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు, ఒక్క కొండని సక్రమంగా ఉంచలేదు. సూదుకొండని బోడికొండ చేసినటువంటి చరిత్ర ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రీశ్రీ గారిది. ఒక్క సూదుకొండే కాదు, ఓ లొద్దుమత్ర కొండను మాయం చేశారు, ఓ రాజగోపాలపురం కొండను మాయం చేశారు, ఓ బెండు కొండని అక్రమంగా తవ్వేస్తా ఉన్నారు. మరి మన మందసా మండలమే తీసుకుంటే నిన్న చూసాం మనం గోపాలసాగరం చెరువు నిన్న ఎంత దారుణంగా మట్టి తవ్వేస్తా ఉంటే రెవెన్యూ వాళ్ళు వెళ్ళి అడ్డుకున్నారు. మన అందరం చూస్తానే ఉన్నాం. మనం గోపాలసాగరమే కాదు, హరిపురంలో అబ్బాయి చెరువు అని ఉంటది, పూర్తిగా మాయం చేశారు. యశోద నగర్ మెట్ట లోవర్ బంధు పంచాయతీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ని ఆక్రమణ చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి గ్రామాలు సైతం అక్రమంగా తవ్వుకుంటా ఉన్నారు. మీరు రాత్రిపూట చూస్తే రట్టికొండ ఎంత దారుణంగా తవ్వుతా ఉన్నారో కూడా మీరందరూ ఒకసారి గమనించండి. ఈ మండలమే కాదు, ఈ 4 మండలాలు కూడా అర్ధరాత్రి మొదలైతే చాలు ఓ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక దళం, ఓ ప్రత్యేకమైనటువంటి ఒక ముఠా, ఒక మాఫియా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండల్ని చెరువుల్ని అక్రమంగా తవ్వడం, అమ్ముకోవడం, సంపాదించుకోవడమే పనిగా పెట్టుకుని ఉన్నది. మరో ప్రధానమైనటువంటి సమస్య ఏది, నువ్వు అక్కడ లేగన్నది 2 ఏళ్ళు అక్రమ వసూళ్ళకి 2 ఏళ్ళు మీరు చూడాలి. ఏంటి అక్రమ వసూళ్ళు అంటే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండలోనూ కాయ కష్టం చేసుకుని రోజంతా పని చేసుకుని సాయంత్రం పూట వెళ్ళి ఒక క్వార్టర్ హాఫ్ వేసుకుందామంటే ప్రతి బాటిల్ మీద కూడా 10 రూపాయల నుంచి 20 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తా ఉన్నారు. మొన్ననే ఒక వీడియో చూసాం, ఒక షాప్కి వెళ్ళి వాడు అదనంగా 10 రూపాయలు డిమాండ్ చేస్తే ఆ కొన్నటువంటి వ్యక్తి మీకు ఎందుకు ఇవ్వాలి 10 రూపాయలు, ఇవి ఎవరికి అంటే, మీరు ఏ షాప్కి వెళ్ళినా 10 రూపాయలు ఎక్స్ట్రా అయినండి, ఈ 10 రూపాయలు మాకు చెందువండి అనుకుని చెప్పి ఆ షాపు సేల్స్ మ్యాన్ చెప్పాడు. మరి ఎవరికి చెందుతున్నాయి ఈ 10 రూపాయలు? అనేక సార్లు అడుగుతా ఉన్నాం, అనేక మంది జనరల్ పబ్లిక్ అడుగుతా ఉన్నారు. అయినా సరే అక్రమంగా ప్రతి బాటిల్ మీద 10 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారంటే ఈ అక్రమ 10 రూపాయల వసూలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయని చెప్పి సందర్భంగా నేనైతే అడగదలుచుకున్నాను. నేను ఇదివరకు చెప్పాం, ఈ అక్రమ 10 రూపాయల వసూలు ఈ ఎమ్మెల్యే శ్రీశేఖర్ గారి జేబులో కాకపోతే మరి ఆవిడ ఎందుకు దీన్ని కట్టడి చేయడం లేదని చెప్పి కూడా మరొక మారు నేనైతే అడగదలుచుకున్నాను. నేను చాలా మంది అనుకుంటారు బాటిల్ మీద 10 రూపాయలే కదా అని చెప్పి. బాటిల్ మీద 10 రూపాయలే, కానీ బాటిల్ మీద 10 రూపాయలు లెక్కేసుకుంటేనే ఈ నియోజకవర్గంలో ఈ క్వార్టర్ బాటిల్ బీర్ బాటిల్స్ కలిపి ఒక్క రోజుకి సుమారుగా
3 లక్షల రూపాయలు అక్రమంగా వసూలవుతుంది. 3 నుంచి 3.5 లక్షలు ఒక రోజుకి. ఒక రోజుకి 3-3.5 లక్షలు అంటే నెలకు సుమారుగా 90 లక్షల నుంచి ₹1 కోటి పైనే అక్రమంగా ఈ 10 రూపాయల రూపంలో వసూలు చేస్తా ఉన్నారు. అంటే ఒక నెలకు ₹1 కోటి అయితే ఒక సంవత్సరానికి 12 కోట్ల రూపాయలు, 5 ఏళ్లకి సుమారుగా 60 కోట్ల రూపాయలు పేద ప్రజల కష్టాన్ని, పేద ప్రజల చెమటిని అక్రమంగా 10 రూపాయల రూపంలో వసూలు చేస్తున్నది ఈ స్థానిక ఎమ్మెల్యే అని చెప్పి సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నేను మనవి చేయదలుచుకున్నాను. నేను ఇది షాపుల్లో అయితే 10 రూపాయలు, మరి ఊరూరా వీధి వీధిన బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ప్రతి గ్రామంలో 5 నుంచి 10కి తక్కువ కాకుండా బెల్ట్ షాపులు పెట్టించినటువంటి చరిత్ర మన ఎమ్మెల్యే గౌతు శిరీష గారిని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మీ హర్షద్వారాల మధ్య తెలియజేయాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఇది నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఈ నియోజకవర్గానికి. వీధికో బెల్ట్ షాపు, ఊరుకో బెల్ట్ షాపులు పెట్టించినటువంటి అభివృద్ధి తప్ప మరొకటి కాదు. బెల్ట్ షాపులు అయితే ఒక బాటిల్ మీద 20 రూపాయల నుంచి 30 రూపాయలు, నచ్చితే కూడా లేకపోతే మాని. వాళ్ళైనా వాడు అదే చెప్తాడు, ఈ డబ్బులు మాకు కాదండి, పై వాళ్ళు. ఎవరు పై వాళ్ళు? మా పలాసలో మొగులుపాడు జంక్షన్ దగ్గర ఒక షాప్ ఉంది, ఓ మందు షాప్ ఉంది. మామూలు మందు షాపే, మామూలు మందు షాపు ముందు బార్ అని చెప్పి ఒక బోర్డు పెట్టారు. చూసారా అక్రమం ఏ రకంగా చేస్తారు వీళ్ళు? బార్ ఎదురుగా, షాప్ ఎదురుగా ఒక నార్మల్ షాప్, అది ఆ షాప్ కి గోడలు లేవు, కిటికీలు లేవు అనుకుంటే దాని ముందేమో బార్ అని చెప్పి బోర్డు పెట్టారు. అంటే ఆ కిటికీలు లేని, కుర్చీలు లేని, రంగులు లేని గోడలు ఉన్నటువంటి ఆ షాప్ కి బార్ కింద నామకరణం చేసి బార్ లో వసూలు చేసేటటువంటి రేట్లు ఆ షాప్ లో వసూలు చేస్తా ఉన్నారు. అంటే ఏ మాదిరి ఉందంటే ఇవన్నీ ఈ ఎమ్మెల్యే గారికి తెలిసి జరగకపోతే, ఎమ్మెల్యే గారి జేబులోకి వెళ్ళకపోతే ఈ అక్రమ వసూలన్నీ మరి ఆవిడ ఎందుకు కూరుకుంటుంది? ఆవిడ ఏం మాట్లాడట్లేదంటే దాని అర్థం ఈ అక్రమ వసూలంతా కూడా నెలకి ₹1 కోటి చొప్పున ఎమ్మెల్యే గారి జేబులోకి ఖచ్చితంగా వెళ్తుందని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారని నేనైతే మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను. నేను ఎక్కడ చూసినా సరే అక్రమ వసూళ్లు, అక్రమంగా ఇసుక దోపిడీ, అక్రమంగా మట్టి దోపిడీ, అక్రమంగా గ్రావెల్ దోపిడీ, ఇన్ని దోపిడీలు చేసి ఇప్పుడు బయటకు వచ్చి నీతి వాక్యాలు, వేమన పద్యాలు, సుమతి శతకాలు చెప్తారు. ఈవిడ అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. ఈవిడ అభివృద్ధి కనబడట్లేదు వీళ్ళకి అనుకుని అంటుంది. ఏంటి నువ్వు చేసింది అభివృద్ధి? నువ్వు మీ బాబు కలిపి 60 ఏళ్ళు పరిపాలించారు ప్రాంతానికి. ఇదిగో మేము ఇక్కడ నిలబడినటువంటి ఈ విశాలమైనటువంటి, ఈ సుందరమైనటువంటి రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము వేసుకున్నదని ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. నేను అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడదాకా అస్సలు మాట్లాడకు. నువ్వు చేసిన అభివృద్ధి వీధికో బెల్ట్ షాపు, ఊరుకు 5 నుంచి 10 చొప్పున బెల్ట్ షాపులు తప్ప మరొకటి కాదు అని నీకైతే నేను తెలియజేయదలుచుకున్నాను. నేను గ్రావెల్ గురించి మనం అడిగితే అంటేనే ఆ అభివృద్ధి పనులకి మరి గ్రావెల్ కావాలి కదా, ఎక్కడి నుంచి తీయాలి అని. ఓరు నీ త్రస్తది నాకు అర్థం కాదు. నీకేమో గ్రావెల్ ఏమో అభివృద్ధి పనులకా? మరి మా టైంలో మేము గ్రావెల్ ఏంటి బిర్యానీలు వండుకొని తిన్నామా? మా టైంలో మేము పురాలు వండుకొని తిన్నామా గ్రావెల్ వేసుకుని? ఎప్పుడైనా గ్రావెల్ అభివృద్ధికే, బట్ దానికైనా ఒక సిస్టమ్ ఉంటుంది. గవర్నమెంట్ కి రావాల్సినటువంటి రాయల్టీస్, సేంద్రేజెస్, ఫీజులు గవర్నమెంట్ కట్టి అనుమతి తీసుకొని తవ్వకాలు చేయాలని నేనైతే తెలియజేయదలుచుకున్నాను. నేను ఇదే పంద, ఇదే పోరాట స్ఫూర్తి. ఇంత ఎండున్నా సరే మండల నలుమూల నుంచి ఇక్కడికి విచ్చేసి
ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మందసామల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు 50 మందికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నాతో పాటుగా విచ్చేసినటువంటి మన నియోజకవర్గ అబ్జర్వర్ ఎన్ని ధనంజయ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నిర్వాహకులకి, ముఖ్యంగా ఇంత ఎండలో సైతం మాతో పాటు వచ్చి కార్యక్రమాన్ని పూర్తిగా కవర్ చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్ని బ్యానర్స్ ఉన్నా అనియా జాన్కన్న సైడ్ బాబు 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 ఏమవుతుంది సార్? ప్రజాస్వామ్యం ఏమవుతుంది సార్? మేము ఆయన ఎన్నికల హామీలు ఇచ్చాడు, అమలు చేయలేదు. మేము అడుగుతున్నాం, మరి తప్పేమన్నది అడుగుతున్నాం సార్, అడుగుతాము. మందు పైన 10 రూపాయల అక్రమ వసూళ్లు వెంటనే, మందు పైన అక్రమ వసూళ్లు